హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు డివైన్ జర్నీ. ఇది మన ఫస్ట్ టెంపుల్ వ్లాగ్. ఇవాళ మనం ఒక అద్భుతమైన టెంపుల్కి వచ్చాం. ఆ టెంపుల్ గురించి మీకు ఇవాళ ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాం. ఆ టెంపుల్ ఎక్కడుంది ఏంటి అనేది డీటెయిల్స్ మేము క్లియర్గా కామెంట్స్లో మెన్షన్ చేస్తాం. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. తులసివనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్లోని కుకట్పల్లి ప్రాంతంలో ఉన్న ప్రశాంతమైన వైష్ణవ దేవాలయం. ఈ ఆలయంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దివ్య దర్శనమిస్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు అనేక మంది భక్తులు వచ్చేస్తుంటారు. ఆలయ విశిష్టత ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రధాన మూల విరాట్టుగా కొలువై ఉన్నారు. ఆలయంలో నిత్య పూజలు, అర్చనలు, హారతులు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు ధ్యానం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. రాత్రిపూట మాత్రం పవలింపు సేవ, ఏకాంత సేవ, భజనలు, పూజా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందులో ముఖ్య ఉత్సవాలు ఏంటంటే వైకుంఠ ఏకాదశి, శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి వంటి అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ గుడిలో వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి, కష్టాలు తొలగుతాయి, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని స్వామివారిని ప్రార్థిస్తారు. ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడికి విచ్చేసిన భక్తులకు మనశ్శాంతి కలుగుతుందని నమ్మకం. ఇక్కడ గోశాల ఉంటుంది. దీన్ని ఇక్కడ బృందావనం అని కూడా అంటారు. ఇక్కడ దూడలు, ఆవులు చాలా ముద్దుగా ఉంటాయి. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కార్తీక మాసంలో విశేషమైన పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ దీపోత్సవం కూడా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు సహస్ర దీపాలంకరణ సేవ అని అంటారు. ఇక్కడ స్వామివారికి ఉదయం నుంచి కూడా సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి వరకు కూడా విశేషంగా అధిక సంఖ్యలో చాలామంది భక్తులు ఆ స్వామివారి యొక్క సేవలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాలు పొందుతూ ఉంటారు. ఇది కుక్కట్పల్లిలో తులసి వనం అని ఆ భవ్యాస్ అపార్ట్మెంట్స్ వెనుక ఉంటుంది. ఇంత మంచి పవిత్రమైనటువంటి ఆలయం మన హైదరాబాద్లో ఉండడం మనం చాలా అదృష్టం చేసుకున్నాం. సో ఓం నమో వెంకటేశాయ, గోవిందా.